హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ చేసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 31లో ఇచ్చినటువంటి కరెక్ట్ హెడ్డింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో సింగులర్ ప్లూరల్ నౌన్స్ ఇస్తే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ మీకు ఏ విధంగా కరెక్ట్ హెడ్డింగ్స్లో మనం ఆన్సర్ చేయాలనేది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్ డిస్ప్లే అవుద్ది. ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ కరెక్ట్ హెడ్డింగ్కి సంబంధించి డూప్లికేటివ్ వర్డ్స్, అలాగే ఎలిటరేటివ్ వర్డ్స్, అలాగే రైమింగ్ వర్డ్స్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. వీటి మీద కరెక్ట్ హెడ్డింగ్స్ ఏ విధంగా పబ్లిక్లో అడుగుతాడు, వాటిని ఎలా సింపుల్గా ఐడెంటిఫై చేయాలి చాలా ఈజీగా అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వరకు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మీకు ఏ వీడియో కావాలన్నా ఏపీ స్టేట్ 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని టైప్ చేసి పక్కన @మూర్తి సార్ @ని మూర్తి సార్ని ఎటువంటి స్పేస్ లేకుండా టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు 10th క్లాస్ సంబంధించిన వీడియోలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 31 సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్ అని చెప్పి 2 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 8 వర్డ్స్ ఇస్తాడు. ఆ 8 వర్డ్స్ని ఆడ ఒక 2 హెడ్డింగ్స్ ఇస్తాడు. ఆ 2 హెడ్డింగ్స్కి రిలేటెడ్గా ఉన్న వాటిని ఇందులో 4 రాయాలి. సో 8కి 8 పావులు 2 మార్కులు అన్నమాట. ఓకేనా? అయితే మనకి పేజ్ నెంబర్ 84లో టెక్స్ట్ బుక్లో డూప్లికేటివ్ వర్డ్స్, అలిటరేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ అని ఇవ్వడం జరిగింది. వాటి నుంచి మనకి కరెక్ట్ హెడ్డింగ్స్ మీద గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న 99%. ఓకేనా? ఎందుకంటే గత సంవత్సరం మనకు సింగులర్ ప్లూరల్ నౌన్స్ మీద అడిగాడు. ఈసారి వీటి మీద వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి చాలా ఈజీగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, చూసినట్టు ఆన్సర్ ఎలా పెట్టాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈజీగా 2 మార్కులు సంపాదించవచ్చు. ఓకేనా? డూప్లికేటివ్ వర్డ్ అంటే ఈ డూప్లికేటివ్ వర్డ్, అలిటరేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ కూడా ఒక దాంట్లో 2 వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? 2 వర్డ్స్ ఉంటాయి. డూప్లికేటివ్ వర్డ్స్ అయినా, అలిటరేటివ్ వర్డ్స్ అయినా, రైమింగ్ వర్డ్స్ అయినా. అయితే డూప్లికేటివ్ వర్డ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ 2 వర్డ్స్ ఒకేలా ఉంటాయి. స్పెల్లింగ్ అన్నీ ఒకటే, సేమ్. ఉదాహరణ చూడండి, BYE బై, టా TA, చుక్ CHUK. స్పెల్లింగ్లో తేడా ఉండదు, ఏముండదు. 2 ఒకేలాగా ఉన్నాయంటే ఆ 2 పదాలు అది డూప్లికేటివ్ వర్డు. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ అలిటరేటివ్ వర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ చూడండి, ఈ అలిటరేటివ్ వర్డ్స్లో యాక్చువల్గా అయితే 2 వర్డ్స్లో ఉన్న కాన్సనెంట్స్ ఒకేలాగా ఉంటాయి, వోవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాన్సనెంట్స్ అంటే ఏంటంటే మనం నేర్చుకున్నట్టు ABCD ఆల్ఫాబెట్స్లో AEIOUలని వోవెల్స్ అంటాము, రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ని కాన్సనెంట్స్ అంటాం. సో అలిటరేటివ్ వర్డ్స్ కూడా ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటరు, సెకండ్ వర్డ్లో సెకండ్ లెటరు ఒకలాగే ఉంటాయి. డూప్లికేటివ్ వర్డ్స్ లాగే. ఇది డీతో స్టార్ట్ అయితే ఇది డీతో స్టార్ట్ అయింది. ఢిల్లీ డైలీ. ఇక్కడ చూడండి, చిట్ చాట్, ఇది Cతో స్టార్ట్ అయింది, ఇది కూడా Cతో స్టార్ట్ అయింది. సో డూప్లికేటివ్ వర్డ్స్ లాగే ఇది B అయితే ఇది BA, ఇది T అయితే ఇది TA, ఇది C అయితే ఇది C. అలిటరేటివ్ వర్డ్స్ సేమ్. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్, సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్ ఒకలాగే ఉంటాయి. మరి ఎక్కడ రెండింటి తేడా అంటే అసలు డూప్లికేట్ వర్డ్ అనేది కంప్లీట్గా 2 ఒకలా ఉంటాయి. కానీ ఇందులో ఎక్కడ తేడా వస్తుంది? ఓవెల్ దగ్గర తేడా వస్తుంది. చూసుకోండి, ఇక్కడ ఇందులో ఓవెల్ ఉంటుంది చూడండి, I, ఇందులో ఓవెల్ ఉంది A. మిగతా రిమైనింగ్ కాన్సనెంట్స్ చూడండి, ఇక్కడ D, ఇక్కడ D ఉంది, ఇక్కడ L, ఇక్కడ L ఉంది, ఇక్కడ L, ఇక్కడ L ఉంది, ఇక్కడ Y, ఇక్కడ Y ఉంది. చూసారా? కాన్సనెంట్స్ అన్నీ ఒకలా ఉన్నాయి, ఓవెల్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ C, ఇక్కడ C ఉంది చిట్ చాట్లో, ఇక్కడ H, ఇక్కడ H, ఇక్కడ T, ఇక్కడ T. కాన్సనెంట్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఓవులు I, ఇక్కడ ఓవులు A ఉంది. ఓవుల్స్లో డిఫరెంట్ వస్తాయి. AEIOUలు. ఇందులో E ఉంటే అందులో A ఉంటుంది, అందులో I ఉంటే అందులో U, ఏ ఒకటి ఉంటాయి. డిఫరెంట్ ఓవుల్స్ ఉంటాయి. కాన్సనెంట్స్ అన్నీ ఒకలా ఉంటాయి. సో డూప్లికేటివ్ అలిటరేటివ్ వర్డ్స్ కూడా తేడా ఏంటంటే ఇవి 2 ఒకలా ఉంటాయి. ఈ 2 ఒకలాగా ఉంటాయి, కానీ ఒక దగ్గర తేడా ఉంటుంది. ఓవెల్ లెటర్ దగ్గర తేడా వచ్చేస్తుంది స్పెల్లింగ్. ఓకేనా? మిగతా అంతా ఒకలాగా ఉంటుంది. ఏది? అలిటరేటివ్ వర్డ్స్. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ ఎలా పోలుస్తాము? రైమింగ్ వర్డ్స్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటరు, సెకండ్ వర్డ్లో సెకండ్ లెటర్ సపరేట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సింపుల్. ఓకేనా? సూపర్ డూపర్. కానీ రైమింగ్ని కలిగి ఉంటాయి. అంటే 2వ వర్డ్లో ఉన్నటువంటి స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్ కాన్సనెంట్ని కలిగి ఉంటుందని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మనకి. అది రైమింగ్ వర్డ్.
అయితే ఇక్కడ చూడండి, సూపర్ డూపర్ చివరిన శబ్దాలు వచ్చేవి రెండు ఒకవేళ పలికి దాన్ని రైమింగ్ వర్డ్స్ అంటాం. సూపర్ డూపర్. సో రెండు వర్డ్స్కి స్టార్టింగ్ లెటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఎస్ అయితే అది డి అవుద్ది. అలా సెపరేట్గా ఉంటే అది రైమింగ్ వర్డు. ఇట్సీ బిట్సీ ఇందులో స్టార్టింగ్ అయ్యింది, ఇక్కడ డిఫరెంట్ కాన్సనెంట్ వచ్చింది బి. ఇట్సీ బిట్సీ, ఓకేనా, రైమింగ్ వర్డ్. ఓకే డోకే, డోకే, ఓకేనా. చూడండి ఓ ఇక్కడ డి సెపరేట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే రెండు ఒకలాగా ఉన్నాయి. అల్లిటరేటివ్లో స్టార్టింగ్ లెటర్లు ఒకలాగా ఉన్నాయి, అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ ఒక్క ఓవెల్ దగ్గర తేడా వస్తుంది. డూప్లికేట్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా రెండు ఒకలాంటివే, ఎక్కడ తేడా ఉండవు. రైమింగ్కి వచ్చేసరికి ఫస్ట్ లెటరు ఇందులో ఫస్ట్ లెటరు సెపరేట్గా ఉంటాయి. సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. సూపర్ డోపర్, ఢిల్లీ డాలీ, చిట్ చాట్, పింగ్ పాంగ్, హ్యాంకీ ప్యాంకీ, నిట్టి గ్రిట్టి, పెట్టర్ ప్యాటర్, టీని వీని అని ఇచ్చాడు. వాటిని అల్లిటరేటివ్ వర్డ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి 4 ఇందులో రాయాలి. రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయో ఆ 4 ఇందులో రాయాలి, ఓకేనా. చూడండి మనకి ఈ రెండిట్లో ఏది ఈజీగా పోల్చగలం? అల్లిటరేటివ్ వర్డ్స్ని ఈజీగా పోల్చగలమా, రైమింగ్ వర్డ్స్ని ఈజీగా పోల్చగలమా? రైమింగ్ వర్డ్స్ని ఈజీగా పోల్చగలం, ఎందుకంటే రెండు వర్డ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్లు డిఫరెంట్గా ఉంటాయని చెప్పాను. అదేందా చూడండి ఒకసారి, ఇందులో ఇది ఎస్ ఉంది, ఇక్కడ డి ఉంది, కాబట్టి ఈ ఆన్సర్ మనకి రైమింగ్ వర్డ్ ఉంది, సూపర్ డోపర్. నెక్స్ట్ అలాగే ఫస్ట్ లెటర్లు రెండిట్లో ఫస్ట్ లెటర్లు సెపరేట్గా ఉన్నవి అక్కడ చూడండి. ఇదిగోండి హ్యాంకీ ప్యాంకీ, ఎందుకంటే ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ పి ఉంది, చూసారా, సెపరేట్గా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ లెటర్ హెచ్, అందులో ఫస్ట్ లెటర్ పి, సెపరేట్గా ఉన్నాయి అంటేగా ఫస్ట్ లెటర్లు అవి రైమింగ్ వర్డ్స్ అవుతాయని చెప్పాను, రైమింగ్ వర్డ్స్. కాబట్టి హ్యాంకీ ప్యాంకీ. నెక్స్ట్ చూడండి అలాగే కూడా చూడండి నిట్టి గ్రిట్టి, స్టార్టింగ్లో ఎన్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్లో జీ ఉంది, సెపరేట్గా ఉంటే రైమింగ్ వర్డ్స్ అవుతాయి. అంటే ఈ మూడింటి క్లాసిఫికేషన్ సందర్భంగా మీకు సింపుల్గా ట్రిక్ కోసం చెప్పాను అంతే, ఓకేనా. నిట్టి గ్రిట్టి అన్ని రైమింగ్ వర్డ్స్ అయిపో, ఈ మూడింటికి మాత్రం మనకి ఇస్తారు కాబట్టి వాటిలో ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తాను షార్ట్ కట్. స్టార్టింగ్ లెటర్లు సెపరేట్గా ఉన్నాయి కాబట్టి మనకి రైమింగ్ వర్డ్ అయింది. ఇంకెక్కడ ఉందా, అక్కడ ఉంది చూడండి, టీని వీని, స్టార్టింగ్ టీ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ డబ్ల్యూ ఉంది, సెపరేట్గా ఉన్నాయి, టీని వీని. సో రైమింగ్ వర్డ్స్ అయిపోయి రిమైనింగ్ మిగిలిపోయినవన్నీ ఎందుకు ఆల్టర్నేటివ్ వర్డ్స్. సో అల్లిటరేటివ్ వర్డ్స్ ఫస్ట్ది ఏముంది, ఢిల్లీ, అలాగే డాలీ. అల్లిటరేటివ్ వర్డ్స్ అని చెప్పాను, స్టార్టింగ్ లెటర్లు ఒకలాగా ఉంటాయి, అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ ఒక్క మధ్యలో ఉన్న ఓవెల్స్ తేడా వస్తాయి. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అదే అల్లిటరేటివ్ వర్డ్స్. ఇంకేంటి, చిట్ చాట్, చిట్ చాట్ అన్ని కాన్సనెంట్స్ ఒకలాగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఓవెల్ మాత్రం తేడా ఉన్నాయి, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ పింగ్ పాంగ్, పింగ్ పాంగ్ అన్నీ ఓకే ఉన్నాయి, ఇక్కడ ఐ ఇక్కడ ఓ సెపరేట్గా ఉన్నాయి, మిగతా అన్నీ ఒకటే, అది అల్లిటరేటివ్ వర్డ్స్. నెక్స్ట్ పెట్టర్ ప్యాటర్, పెట్టర్ పెట్టర్ ప్యాటర్ అన్నీ ఒకలాగా ఉన్నాయి, కానీ మధ్య ఇక్కడ ఐ ఇక్కడ ఏ సెపరేట్గా ఉన్నాయి, ఐ ఇక్కడ ఏ, మిగతా అంతా సేమ్, ఎక్కడ మారు, ఒక్క ఓవెల్ దగ్గర డిఫరెంట్గా ఉంటాయి, అవి అల్లిటరేటివ్ వర్డ్స్, ఓకేనా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, నైట్ నైట్, ఈజీ పీజీ, అలాగే చుక్ చుక్, బౌ వౌ, ఏయ్ ఏయ్, చాప్ చాప్, ఓకే డోకే, హెల్టర్ స్కెల్టర్. ఇవి ఇచ్చి డూప్లికేటివ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ అని సెపరేట్గా రాయమన్నాడు. అంటే వాటిని డివైడ్ చేసి డూప్లికేటివ్ వర్డ్స్ కింద డూప్లికేటివ్ వర్డ్స్ రాయాలి, రైమింగ్ వర్డ్స్ కింద రైమింగ్ వర్డ్స్ అని రాయాలి. మీకు చెప్పాను డూప్లికేటివ్ వర్డ్స్ ఇస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రెండు ఒకలాగే ఉంటాయి, అవి డూప్లికేటివ్ వర్డ్స్. సో రెండు ఒకలాగా ఉన్నాయి చెప్పకుండా, నైట్ నైట్, ఇంకా చుక్ చుక్, రెండు ఒకలాగా ఉంటాయి, స్పెల్లింగ్ కానీ ఏమి తేడా ఉండదు, ఏయ్ ఏయ్. నెక్స్ట్ చాప్ చాప్, 4 అయిపోయాయి కదా, అవి రాసేయండి, నైట్ నైట్, చుక్ చుక్, అలాగే ఏవయ్యి ఏవయ్యి, చాప్ చాప్, స్పెల్లింగ్ కానీ ఏమి తేడా, రెండు వర్డ్స్ ఒకలా ఉంటే అవి డూప్లికేటివ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ అంటే మీకు చెప్పాను, రెండింటిలో ఉన్న ఫస్ట్ లెటర్లు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఈజీలో ఈ, ఇక్కడ పి, బౌలో స్టార్టింగ్ బి తర్వాత డబ్ల్యూ, ఓకేలో ఫస్ట్ ఓ తర్వాత డోకేలో డి, హెల్టర్లో హెచ్, స్కెల్టర్లో ఎస్.
సో సార్ సెపరేట్గా వచ్చాయి. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్, రెండు వర్డ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్లు సెపరేట్గా ఉంటే అవి ఏ వర్డ్స్ అని చెప్పాను, రైమింగ్ వర్డ్స్ అని చెప్పాను. సో మనం డూప్లికేటివ్ వర్డ్స్ నాకు రాసామంటే రిమైనింగ్ అన్నీ ఏమవుతాయి, రైమింగ్ వర్డ్స్ అవుతాయి. ఈజీ. నెక్స్ట్ వావ్, అలాగే ఓకే, డిఓకేఈవై డోకే, హెల్టర్, అలాగే స్కెల్టర్. చూసారా ఈజీగా రాస్తాం. సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వర్డ్స్లో ఏవి ఇచ్చినా సరే డూప్లికేటివ్ వర్డ్స్ అంటే రెండు ఒకలా ఉంటాయి. రైమింగ్ వర్డ్స్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటరు, దాని పక్కన ఉన్న వర్డ్లో ఫస్ట్ లెటరు సెపరేట్గా ఉంటాయి, అవి రైమింగ్ వర్డ్స్. ఈ రెండు గుర్తుంచుకొని చాలు. డూప్లికేటివ్ వర్డ్ అంటే రెండు సెపరేట్గా ఉండవు, రెండు ఒకేలా ఉంటాయి, స్పెల్లింగ్ అన్నీ ఒకటే, అవి డూప్లికేటివ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ రెండు వర్డ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్లు సెపరేట్గా ఉంటాయి. ఇందులో ఎస్ అయితే అందులో డి ఉంటుంది, ఇందులో ఐ అయితే అందులో బి ఉంది, ఇందులో ఓ అయితే అందులో డి ఉంది, సెపరేట్గా ఉంటాయి ఫస్ట్ లెటర్లో, అవి రైమింగ్ వర్డ్స్. సో ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం అలిటరేటివ్ వర్డ్స్ని రాసివచ్చు, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీగా 2 మార్కులు సంపాదించండి. ఓకేనా? థ్యాంక్ యూ.